వచనం అంటాడు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. మరి కుటుంబానికి, మరి మా మేనల్డు బిల్లీకి అలాగే జెస్సీ వాళ్ళ విషయాల్లో కూడా గాయాలు వెంబడి గాయాలు వారికి కలుగుతూ ఉన్నప్పుడు ఆసాఫ్ అంటూ ఉన్నాడు, ఆ పైన కూడా అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఏదియో నాకు అక్కరలేదు. ఒకవేళ ఈ లోక సంబంధమైన శ్రమలు, కష్టాలు, కన్నీరు, వేదన ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఆసాఫ్ చెప్తూ ఉన్నాడు, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ప్రతి క్రైస్తవ జీవితాల్లో కూడా ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో తుఫాన్లు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిలో ప్రభు చెప్తున్న మాట, ఆయన మనకు నిత్యమైన ఆశ్రయ దుర్గము, ఆయనే మన స్వాస్థ్యము. మరి ఈ యొక్క మరి శాంసన్ అన్నయ్య అలాగే మరి వదిన వాళ్ళకి చేసిన పరిచర్యను కొనసాగించడానికి ఇంకొక మాట దైవజనులు చెప్పారు. చాలాసార్లు అనుకుంటాం మన తల్లిదండ్రులు లేకపోతే మన పరిస్థితి ఏమవుతుంది అనేది. కానీ దైవజనులు చెప్పిన మాటలో, వారి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా వారి ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా మరి ఇరుపక్షాల తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు, వారు చేసిన ప్రార్థనలు ఎప్పుడు వారి బిడ్డలను విడిచిపెట్టవు. రానున్న దినాల్లో మరి దేవుడు వారి పట్ల ఏవైతే ఉద్దేశాలు కలిగి ఉన్నాడో వాటన్నిటిలో కూడా ఆయన తోడయ్యుండి నడిపిస్తూ ఉంటారు. ఆ విధంగా దేవుని యొక్క కృప మరి బిడ్డలిద్దరినీ కూడా మరి ధైర్యపరుస్తూ ఉంది, బలపరుస్తూ ఉన్నది. ఆయన ఎల్లప్పుడూ మీకు తోడై ఉన్నారు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయనే మీ స్వాస్థ్యము, ఆధారమై ఉన్నారు. సో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నా చిన్న కృపా సింగ్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరొకసారి దైవజనులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.